ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప మహాదయ ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకుని దేవుని వాక్యం వినడానికి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో మనం దేవుడు మనకు ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 6వ దావీదు కీర్తన 9వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. దేవుడు ఆయన పిల్లల మనవిని విన్నపాలను అంగీకరించేవాడు. మన యొక్క సమస్యలు ఆ ప్రార్థనలో మనం పెడితే మన విన్నపాలన్నీ కూడా ఆయన అంగీకరిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా విన్నపము ఆలకిస్తాడు. దేవుడు ఆలకించి ఊరుకోడు, కానీ ప్రార్థన ఆలకించే ఆ గొప్ప దేవుడు ప్రార్థనలకి తప్పకుండా జవాబు ఇస్తారు అని మన లేఖనాల ద్వారా చాలాసార్లు మనం నేర్చుకున్నాం. మరి ఈ కీర్తన రాసేటప్పటికీ దావీదు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ కీర్తనలోనే మనం చూస్తాం. మొదటి నుంచి మనం చూడగలిగితే దేవుని కోపము దావీదు మీద ఉన్నట్టుగా, ఆ దేవుని కోపాన్ని తట్టుకోలేక కృషించిపోతున్నట్టుగా, అలాగే అలిసిపోతున్నట్టుగా, ఎముకలు అదురుతున్నాయంట, ప్రాణం అదురుతుందంట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన నేను మూలుగుచూ అలిసి ఉన్నాను అని 6వ వచనంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి అంటే అంత బాధలో ఉన్నాడు, అంత వేదనలో ఉన్నాడు. తన చుట్టూ ఉన్న సమస్యలు, తన చుట్టూ ఉన్న యుద్ధాలు, తన చుట్టూ ఉన్న శత్రువులు, లేకపోతే తను చేసిన పాపము ద్వారా వచ్చిన దేవుని శిక్ష ఈ రోజున దావీదు నలిగిపోతూ ఉన్నాడు. కన్నీళ్ల చేత పడక కొట్టుకొని పోతుందంట. పరుపు మీద పడుకుంటూ ఉన్నాడు, కానీ పరుపు ఉంది, కానీ సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తనకి నిద్ర లేదు. ఈ రోజున దావీదే కాదు, చాలామంది ప్రియులు, చాలామంది విశ్వాసులు ఈ రోజున దేవుని కోపానికి గురవుతూ ఉన్నారు. ఏమంటే దేవుడు ఊరికనే మన మీద కోపపడతాడా? తల్లిదండ్రులు ఊరికనే పిల్లల మీద కోపపడతారా? మీరు చెప్పండి. ఏమంటే తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పి చూస్తారు, నెమ్మదిగా చెప్తారు, తర్వాత రెండోసారి చెప్తారు, ఓపికగా 10 సార్లైనా చెప్తారు, కానీ ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే దేవుని తల్లిదండ్రులు మన మీద కోపపడతారు కదా. ఈ రోజున దేవుడు కూడా మన మీద ఎందుకు కోపపడుతూ ఉన్నాడు, విశ్వాసుల మీద ఎందుకు దేవునికి కోపం వస్తూ ఉంది అని మనం ఆలోచిస్తే, దావీదుకైతే దేవుని ధర్మశాస్త్రం తెలుసు, దావీదుకు దేవుని నిబంధనలు తెలుసు, ఆయన విధులు తెలుసు, ఏ విషయం ఆయనకు కోపాన్ని తెప్పిస్తుందో అవన్నీ తెలుసు. తెలిసినా సరే తను పాపం చేశాడు, తప్పు చేశాడు. ఏమండి అందుకనే దేవుని కోపము ఆయన మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనం కూడా మనకి చాలా విషయాలు దేవుడు ప్రతి ఆదివారం తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉండు కూడా చాలాసార్లు పొరపాటులోకి, శోధనలోకి, లేకపోతే అవిశ్వాసంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకనే దేవునికి కోపం వస్తూ ఉంది కదా. ఈ రోజున దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుని కోపము చేత దేవా నీ కోపము చేత నన్ను గద్దించొద్దు నాయనా, నీ కోపం వల్ల నేను చాలా కృషించిపోతున్నాను, నా ఎముకల్లో స్వస్థత లేదు, అంటే మానసికంగా స్వస్థత లేదు, భౌతికంగా స్వస్థత లేదు, ఆరోగ్యం నన్ను విడిచిపోయింది, దేవా నన్ను కరుణించు అన్నట్టు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమని అడుగుతాడో 4వ వచనం, యెహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము అంటున్నాడు. అంటే తిరిగి నా దగ్గరికి రా నాయనా, నేను చేసిన పాపం ద్వారా నేను నిన్ను దూరం చేసుకున్నాను, నన్ను కనికరించు అని దావీదు దేవుడిని వదిలిపెట్టలేదు. ఆ దేవుడు కూడా దావీదుని వదిలిపెట్టలేదు. అందుకనే చూడండి 9వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఏమంటే పాపము చేసిన ఒక వ్యక్తి ప్రార్థించి ప్రభువు దగ్గర పరిశుద్ధపరచబడి ఆ ప్రభుకి ప్రార్థన చేస్తే తప్పకుండా
మన మనవిని, మన విన్నపాన్ని దేవుడు ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాడు. నా ప్రార్థనకు దేవుడు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు అనే కాన్ఫిడెంట్ ప్రార్థనలో ఉండగానే అతనికి వచ్చేసింది. ఏమంటే ఈ రోజున చాలాసార్లు మనం ప్రార్థిస్తాం, కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు బాగానే ప్రార్థిస్తాం, ప్రార్థన గది నుంచి బయటకు వచ్చాక చాలాసార్లు విశ్వాసం ఉండట్లేదు, కాన్ఫిడెంట్ ఉండట్లేదు. కారణం ఏంటి అంటే మనం ఇంకా సరిగ్గా పశ్చాత్తాపపడలేదేమో, మనం ఇంకా మన పాపాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టలేదేమో. ఈ రోజున పశ్చాత్తాపం మాత్రమే ఒక వ్యక్తిని పరిశుద్ధులుగా తీర్చగలదు. చూద్దామా? యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, గుడ్డివాడిని బాగు చేస్తే ఆ గుడ్డివాడిని పరిసయ్యులు రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలు వేస్తే ఆ గుడ్డివాడు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అని చెప్తూ ఉన్నాడు. ఎవరైనా సరే దేవభక్తుడై ఉండి దేవుని చిత్తాన్ని జరిగిస్తే తప్పకుండా ఆయన వాని మనవి ఆలకించును. అంటే దేవుడు అంగీకరించే ప్రార్థనలు, ఏమంటే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించాలి అంటే ఆయన చిత్తము చొప్పున చేయాలి. ఆయన చిత్తము పరిశుద్ధంగా ఉండడం, ఆయన చిత్తము ప్రార్థన చేయటం, ఆయన చిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అని మన అందరికీ తెలుసు. ఈ రోజున మన ప్రార్థన లేకపోతే మన ప్రార్థనలో మనం మన దేవునికి విన్నవిస్తున్న పశ్చాత్తాపం మాత్రమే. మనం పశ్చాత్తాప పడితే తప్పకుండా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేర్చి తప్పకుండా మన ప్రార్థనలు అంగీకరించి దేవుడు మనకు జవాబిస్తాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన పాపుల మనవి ఆలకింపడు. మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కదా, మరి అందరూ పాపం చేసిన వాళ్ళు మరి వాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటే, వాడు ప్రార్థనలో మన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటే తప్పకుండా ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు కనుక ఆయన చిత్తం చొప్పున చేయడానికి మనం ఉపక్రమిస్తే తప్పకుండా మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మీరు చూస్తారా? అదే 6వ కీర్తనలో ఆయన అంటాడు, ఇప్పటివరకు నా ప్రాణం వదులుతుంది అని పై వచనాల్లో చెప్తాడు, నా ఎముకలు వదులుతున్నాయని చెప్తాడు. కానీ 10వ వచనం వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడంటే, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదులుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఇంకా వెళ్ళలేదు, ఇంకా ఏం జరగలేదు, అయినా సరే ప్రార్థనలో ఉన్న ఒక వ్యక్తి ఎంత స్థిరమైన విశ్వాసంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడో మీరు చూడండి. వెనుకకు మళ్ళుదురు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, నేను తప్పిదాన్ని ఒప్పుకున్నాను, ఆయన కోపం నా మీద నుంచి వెళ్ళిపోయింది, తప్పకుండా నా ప్రార్థన ఆయన అంగీకరించాడు. వాళ్ళు వెనుకకు మళ్ళుతారు. అంత మాత్రమే కాదు, ఇప్పటి వరకు నేను ఎదిరాను, నా ఎముకలు ఎదిరినాయి, నా ప్రాణం ఎదిరింది, ఇప్పుడు నా శత్రువులందరూ కూడా వాళ్ళు అదురుతారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సిగ్గుపడి బహుగా అదురుచున్నారు అంటే అప్పటికే తను గ్రహించేస్తున్నాడు. ఒక ప్రార్థనా పరుడు తన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడని గ్రహించేవాడై ఉండాలి. ఒక ప్రార్థనా పరుడు మాత్రమే, ఒక విశ్వాసి దేవుని కోపమే దేవుని కోపం మన మీద ఉన్నప్పుడు దేవుడు నా కోపానికి నేను గురయ్యాను అనే విషయాన్ని కూడా గ్రహించి ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే తప్పకుండా మనకు జవాబు అనేది దేవుడు వెంటనే ఇస్తాడు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు నా ప్రార్థన అంగీకరించును. దేవుడు అంగీకరించని ప్రార్థనలు కూడా ఉంటాయి. దేవుడు మన ప్రార్థనలు అంగీకరించాలి అంటే దేవభక్తులమై ఉండి ఆయన చిత్తము చొప్పున చేయాలని లేఖనం తెలియజేస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా ఆ గ్రంథకర్త రాస్తాడు ఏమనంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు చూడండి, అక్కడ రాయబడిన మాట మనం చదువుదాం. 11:24లో చూడండి ఒక్కసారి. అక్కడ ఏమని రాశారు అంటే, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని
మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇది జరిగిందనమాట దావీదు జీవితంలో. ప్రార్థన చేసేటప్పుడే దేవుడి దగ్గర ఏదైతే విన్నపాలు చేశాడో అవన్నీ కలిగాయి అని నమ్మాడంట. అందుకనే అతను చాలా కాన్ఫిడెంట్గా మాట చెప్తున్నాడు. నా శత్రువులు అదురుతూ ఉన్నారు, వారు సిగ్గుపడి వెనకకు మళ్ళుతారు, తప్పకుండా నా జీవితంలో దేవుడు జయాన్ని ఇస్తాడు అనే కాన్ఫిడెంట్తో ఉన్నాడు. ఈరోజున విశ్వాసులంగా మనం గ్రహించగలిగితే తప్పకుండా మన జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాకపోతే దేవుడు అంగీకరించే ఆ ప్రార్థనలు మనం చేయాలి. ఒకవేళ దేవుని కోపం మన మీద ఉంటే, అన్నీ తెలిసి లేకపోతే అన్నీ వింటూ ఇంకా మనం పాపంలోకి వెళ్ళిపోతే ఈ రోజున దేవుని కోపానికి మనం తట్టుకోలేము సుమా. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం కదా. ఈ రోజున దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఆఖరిగా ఒక్క మాట చూద్దామా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. చూడండి, 2వ వచనంలో, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయముల పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠము కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది అని యూదా యొక్క పాపం గురించి చెప్తూ ఉన్నాడు. యూదా పాపం ఏంటి అంటే అవిశ్వాసం అన్నమాట. ఏమంటే వారి అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పడం కూడా మనం చూస్తాం. ఏమండి, యూదా పాపము ఇనుప గంటంతో వ్రాయబడి ఉంది. ఈ రోజున యూదా పాపమే వ్రాయబడితే మన పాపాలు కూడా దేవుడు రాస్తాడు కదా. జీవ గ్రంథంలో ప్రతి ఒక్క చర్య దేవుడు రాస్తూనే ఉన్నాడు గనుక భయపడి దేవునికి భయమునుంది పాపము చేయకుడి అని దేవుడు చెప్పాడు కదా. ఈరోజున వాక్యాలు వింటున్న మనం, వాక్యాలు చదువుతున్న మనం, ఏమండి మన తల్లిదండ్రులు ఉపదేశాలు వింటున్న మనం ఏ పాపము అంటకుండా దేవుని కోపానికి గురవ్వకుండా చక్కగా మన జీవితాలు మలుచుకోగలిగితే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించి దావీదుకు దేవుడు ఎలాగైతే అద్భుతమైన కార్యాలు చేశాడో మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు జరిగిస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు గనుక మన దేవుడు అంగీకరించే ప్రార్థనలు మనం చేద్దాం, ఆయన చిత్తము చొప్పున చేద్దాం. తప్పకుండా దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. తండ్రి, దావీదు ప్రాణం అదిరిపోతా ఉంది, తను మానసికంగా భౌతికంగా అలసిపోయి ఉన్నాడు. అలసిపోతాని నీ కోపము ఆయన మీద ఉన్నట్టుగా తను గ్రహించి వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా తండ్రి తన యొక్క పశ్చాత్తాపడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఈ రోజున మేము కూడా మా అంగీకరించే ప్రార్థనలు చేయడానికి మా పాపాన్ని ఒప్పుకొని తండ్రి అన్నీ తెలిసిన మేము పాపములో పదే పదే పడకుండా, శోధనలో పడిపోకుండా దేవ పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం కోసం మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుము, సిద్ధపరచండి నాయన. నీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. నీ చిత్తము చొప్పున చేయడానికి మాకందరికీ సహాయం చేయము తండ్రి. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము తండ్రి. నాయన, ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో సహాయం చేయండి. వారి చేయి మీరు పట్టుకొని అద్భుతాలు జరిగించము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, అలాగే తండ్రి ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సఫలత మీరు దయచేయము. బలహీనంగా ఉంటే మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయము. రేపటి దినం కోసం ఆయత్తపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.